ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుండు రాగానే నాతో, మరి నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు అంటాడు. నేను అంటే ప్రభుత్వ ఉద్యోగం ఎడికెళ్ళి ఇప్పించేది, మరి అయితే రికార్డు సరి చేసుకోండి, లేకపోతే మా అన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి, ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు మరి ప్రభుత్వమే సరిదిద్దుకోవాలి, కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అయితే చాలా ప్రభుత్వాలకు ఏంటంటే భేషజాలకు పోతాయి. ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వం కావచ్చు, మనుషులు కావచ్చు, మనందరం మామూలు మనుషులమే కదా, తప్పు జరిగితే సవరించుకునే ప్రయత్నం చేయాలి. చెప్తే ఏంటంటే వాళ్ళకి భేషజం ఉంటుంది, అరే మేము చేసినాం కదా ఇప్పుడే ఎట్లా చేస్తాం, మళ్ళీ చేయాలి మళ్ళీ చూడాలి అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా కలెక్టర్ దగ్గర కాకపోతే పైన హైదరాబాద్కి సీసీఎల్ఏ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. మన కడకుంట్లలో దాదాపు 200 మంది రైతులు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని మా కష్టంగా భావించి తెలంగాణ జాగృతి నుండి రేపటి నుంచే దాని మీద పని ప్రారంభిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి కాగితాలు, సాక్ష్యాలు అన్నీ కూడా మరి అన్న వాళ్ళ దగ్గర నేను తీసుకొని ప్రయత్నం చేస్తాను. అట్లానే చింతకుంట చెరువు, మరి చింతల చెరువు మనము ట్యాంక్ బండ్ కావాలని అడుగుతున్నారు. మరి అది ఎట్లుందో నాకు తెలియదు. చెరువు మండల కేంద్రం అయితే అన్నీ నడిచి వస్తాయని టెన్షన్ పడకు, మొదలు మండల కేంద్రం కావాలి. అయితే ఒకటి అన్నీ కూడా అడగడానికి మనకు ఆస్కారం ఉంటుంది. చెరువుది ఏదైతే కానాపల్లి రిజర్వాయర్కి వెళ్ళి వచ్చే ఊరి విన్నే పోతుంది, అవును, అది రిజర్వాయర్ సంగతి మీకు తెలుసు. అటు నుంచే వచ్చినాయి. ఇంకోటి చెరువులో మునిగిపోయినాయి కొన్ని భూములు, దానికి వచ్చి మునిగిపోతే వాళ్ళ కోర్టు పోయింది, న్యాయం జరగలి తిరుగుతూనే ఉన్నారు. చింతకుంట చెరువు అంటే పూర్వం నుండి పెద్ద చెరువు అంటే దాదాపు 6 వరకే మన నాగులబాయి వరకు మాత్రమే నీళ్ళు ఆగేది. ఇప్పుడు వారు ఏం చేసిండ్రు, ఆ తూము లేకుండా చేసిండ్రు, దాన్ని పైకి వచ్చింది. అది మొత్తం మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మొత్తం చెరువులో పూడిక చూపించిండ్రు. ఈ పెద్ద చెరువుకు సాధ్యం కాలేదు, ఎందుకంటే పెద్ద చెరువు అంటే సముద్రం అంతా ఉంది. అది దానికి చేసి మీరు పోలేకపోయారు, లోపలికి పోలేక ఆ యొక్క పెద్ద చెరువును పూర్తిగా తీయడానికి అది ఏమైందంటే అది మొత్తం అలుగు పైకి వచ్చి చెరువు నీళ్ళు వచ్చి దొంగ సాగిన అన్ని దొంగకాయ వరకు రైతుల పొలాలు మొత్తం నాటిన నాటు కూడా మొత్తం ఆ చెరువులో వెళ్ళిపోయింది. రైతులు ఇప్పుడు చూడు, ఆయన సత్యమన్న హైదరాబాద్ సత్యమన్న పదే ఆయన బాధపడుతున్నాడు. మేడం దగ్గర తీసుకుపో మేడం అన్న ఇది తూములు తెరవకుండా మన ఏమి ఇరిగేషన్ వాళ్ళు నిజమైంది అని అడుగుతున్నాము. తూములు తెరవకుండా మన ఇంకా సమస్యలు ఈ ఊర్లో గ్రామ సమస్యలు. ఒకటి ఏంటంటే పెద్ద చెరువు పట్టించుకోవాలి, దాన్ని మొత్తం తూములు తెరవాలి. పొద్దున్న ఇరిగేషన్ అధికారులు దాన్ని పట్టించుకోకపోతే మాత్రం అసెంబ్లీలో ముట్టడిస్తామని చెప్పి ప్రజా సంఘాల చేసి నుండి హైదరాబాద్ లో అసెంబ్లీ ముట్టడిస్తాం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అని చెప్తున్నాం. పక్కన ఊళ్ళో వచ్చి మా ఊళ్ళో వచ్చి పనిచేస్తున్నారు. ఏమిటి కానీ ఎందుకు అనుకుంటే జరుగుతున్నారో మా గ్రామంలో పాటలు శివన్ వచ్చేదా సుధాకర్ సీనియర్ సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ చేసిండు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడిగా కూడా చేసిండు. అన్న మాట్లాడాల్సిందని ఫోన్ చేసింది. ఒక మాట నాకు చెప్తున్నారు, ఏంటి అంటే వేణగా గారి స్మారక స్తూపము అంకూరులో కట్టిండు, కడకుంటలో ఎందుకు కట్టలేదు అని అడిగారు. అంకూరు ప్రజలు కట్టిండు, కడకుంట్ల ప్రజలు కట్టి ఎందుకు కట్టలేదు ప్రశ్న వచ్చింది. అది అంకూరులో కట్టిండు.